మాకు అందుతున్న సమాచారం మేరకు 75% పైనే మున్సిపాలిటీలు ఇవాళ కాంగ్రెస్ చేతిలోకి వస్తూ ఉన్నాయి. మెజారిటీ వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది. ప్రశాంత వాతావరణంలో ప్రజాస్వామ్యంగా జరిగినటువంటి ఎన్నికల్లో ప్రతిపక్షాలకు కూడా పోటీ చేసే సౌహృదమైన వాతావరణం ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రజాస్వామ్యం కూడా ఉండాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ టీఆర్ఎస్ బీజేపీ అన్ని పార్టీలు కలిస్తే కూడా 20-25% దాటినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ఒకటిగా 75% పైగా మున్సిపాలిటీ గెలుచుకున్న సందర్భం. నిజామాబాద్ కరీంనగర్ కార్పొరేషన్లో మత విద్వేషాలు రెచ్చగొట్టి ఎంఐఎం మీద బీజేపీ, బీజేపీ మీద ఎంఐఎం పకడ్బందీగా విమర్శలు గుప్పించి విద్వేషాలు రెచ్చగొడితే కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల్సినటువంటి పరిపూర్ణ మద్దతు ఇచ్చినారు. అభివృద్ధి ధ్యేయంగా, సంక్షేమ ధ్యేయంగా జరిగినట్టు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతుగా నిలిచినందుకు వారికి ధన్యవాదములు. భవిష్యత్తులో కూడా ఇదే రకమైన సహకారాన్ని ఇవ్వాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను, మా సీనియర్ కాంగ్రెస్ మంత్రివర్గ సభ్యులు అందరం కూడా ప్రజల ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ఉన్నాం. వచ్చే 3 సంవత్సరాల్లో మీ కోరికకు అనుగుణంగా పనిచేసి మేమిచ్చిన మాట నిలబెట్టుకొని మళ్ళీ సార్వత్రిక ఎన్నికల్లో 100కు పైగా సీట్లు గెలిచి తెలంగాణ ప్రజానికంత శబాషి కొట్టిపించుకునే ప్రయత్నంలో ఉన్నాం. రేపు హైదరాబాద్కి జరగబోయే మెగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇదే రకంగా 75-80% సీట్లు గెలుచుకుంటాం. రాబోయే రోజుల్లో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగిస్తుందని చెప్పడానికి ఇవాళ మున్సిపల్లో వచ్చిన తీర్పే గట్టి పునాది. ప్రజలు కాంగ్రెస్ పక్షాన ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పనితీరు పట్ల, మేమిస్తున్న అభివృద్ధి సంక్షేమం పట్ల తృప్తిగా ఉన్నారని మున్సిపల్ ఎన్నికల ద్వారా మాకు స్పష్టమైన మెజారిటీ ఇచ్చి నిరూపించినటువంటి మాటను కూడా మీ ద్వారా తెలియజేస్తూ మరొక్కసారి తెలంగాణ ప్రజానీకానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూస్తూ ఉన్నాం పరిస్థితి, మీరు చూశారు. 27-28 సీట్లు గెలవాల్సిన కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం మాట్లాడిన తీరును వీరు ఉద్రేకతలు రేకెత్తించి మత విద్వేష